అయితే పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లు కూడా ఆమోదించే విధంగా ఉన్నటువంటి 11 నేషనల్ పార్టీలు ఎవరైతే ఉన్నారో 17 మంది సభ్యుల్లో 16 మంది సభ్యులు దీన్ని ఏకగ్రీయంగా ఆమోదించడం జరిగింది. అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలన్నటువంటి ఒక తీర్మానం కూడా అక్కడ జరిగితే ఒక ఎంపీ మాట్లాడుతూ ఉన్నాడు. ఐ డోంట్ వాంట్ టు స్పెల్ హిజ్ నేమ్ ఆల్సో. ఇట్స్ అ యూస్లెస్ ఫెలో. ఐఎమ్ టెలింగ్ ఈజ్ అ యూస్లెస్ ఫెలో. మిథున్ రెడ్డి. హౌ షేమ్ ఆన్ యూ. ఆర్ యూ ఎడ్యుకేటెడ్? దిస్ ఇస్ ద వే యుల్ స్పీక్ ఇన్ ద పార్లమెంట్. యూ డోంట్ నో హౌ టు స్పీక్ ఇన్ ద పార్లమెంట్. ఎవ్రీబడి వాజ్ లాఫింగ్ ఇన్ బ్యాక్ ఆఫ్ యూ. Do you know that? See the video clipping once. Shame on you. నీ బాబు మైనింగ్ దొంగ, నువ్వు ఒక పెద్ద దొంగవే. మీరంతా కలిపి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో తెలుసు. నీకు ఇష్టం లేకపోతే బయటకే వాకౌట్ అన్నావు దెబ్బే. కానీ నువ్వెవడో వ్యతిరేకించినందుకు ఎంపీ అయితే అయినంత మాత్రాన నువ్వు అపోజ్ చేయడానికి హూ ఆర్ యూ? ప్రజల్ని నువ్వు ఎంపీగా గెలిచి నువ్వేదో పీకుతావు అని చెప్పేసి ఎంపీ స్థానంలో కూర్చోబెడితే నువ్వు అపోజ్ చేస్తా ఉన్నావు రాజధానికి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని బస్సులో పడుకొని ఆయన నడిపించినటువంటి పరిస్థితి. అప్పటికి మనకి అమరావతి రాజధానిగా ఇటు కుప్పం నుంచి ఇటు ఇచ్చాపురం వరకు ఒక స్కేల్ మాదిరిగా పెట్టి సెంట్రల్ పాయింట్ అమరావతి అని చెప్పి ఆ రోజు ఒక కమిషన్ ఉన్నటువంటి మెంబర్లు వేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్మానం ప్రకారంగా పార్లమెంట్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దానికి చెప్తే నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన నీరు మట్టి తీసుకొచ్చి ఆ రోజు శంకుస్థాపన చేస్తే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి గారికి కూడా గౌరవం ఇచ్చావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి కూడా గౌరవం లేదు. నీలాంటి సైకోనా కొడుకులు ఉంటారని ఈ రాష్ట్రంలో మళ్ళా రేపు అన్న రోజు నీలాంటి దొంగనా కొడుకులు రాకూడదనే ఈ రాష్ట్రానికి మళ్ళీ ఈ చట్టభద్రత కల్పించే విషయంలో అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఇంకా ఒకే ఒక శాశ్వత రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దట్ ఈస్ అమరావతి అని చెప్పి కొనే విధంగా ఈ రోజు బిల్ పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే నువ్వు ఒక పెద్ద దొంగవే. ఎవడా నీ అబ్బ జాగీర్లాగా నీ సర్వే రాయిల మీద నీ బొమ్మలు వేసుకోవడం కోసం 750 కోట్లు నీ అబ్బ జాగీర్లాగా వాడుకు దెబ్బో. ప్రజాధనం అది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి దొంగవిను. నీలాంటి దొంగకి సిగ్గులేదు. ఇప్పటికి 11 సీట్లు ఇచ్చినా సిగ్గు లేకుండా 4 గోళ్ల మధ్యన 4 నీకు ఏదైతే ఉన్నటువంటి మీడియాని నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి మీడియాని 4 మీడియాలు పెట్టుకొని నువ్వు 4 గోళ్ల మధ్యన మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఎంత పిరికి బందవో ఈ రోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రోజు ఒకటే మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు పెట్టుబడులు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే యూ షుడ్ హ్యావ్ అ క్యాపిటల్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉన్నది అంటేనే అవతలోడికి నమ్మకం కదులుతుంది. ఈ రోజు ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలంటే ఈ రోజు వస్తూ ఉన్నారు. నువ్వు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో హెచ్ఎస్బీసీ వెళ్ళగొట్టావు, అదాని డేటా సెంటర్ వెళ్ళగొట్టావు, లుల్లూరు వెళ్ళగొట్టావు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళగొట్టావు. బట్ ఈ రోజు ఉన్నటువంటి ఐటీ విద్యాశాఖ మంత్రిగా సక్సెస్ఫుల్ అయినటువంటి మంత్రి యువనాయకుడు నారా లోకేష్ గారు హామీతో ఈ రోజు దావోస్ వెళ్ళిన తర్వాత ఈ రోజు మన గూగుల్ వచ్చింది, ఏఐగా వచ్చింది. అంతేకాకుండా ఈ రోజు కాగ్నిజెంట్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది. ఈ రోజు అనేక కంపెనీలు ఈ రోజు మనం చూసాం. గతంలోనే మెట్టక్ జోన్ హబ్గా ఈ రోజు మనకి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రాంతంగా దాన్ని ఉన్నది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఈ రోజు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. ఈ రోజు 5 లక్షల ఉద్యోగాల వరకు ఇచ్చినటువంటి పరిస్థితి. మొన్న ఉగాదికే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి 10,000 ఉద్యోగాలు ఏదైతే విద్యా సంస్థల్లో ఆచార్యులుగా 1,500 పోస్టులు, అటవీ శాఖలో 300 పోస్టులు, గ్రూప్ 1లో 100 పోస్టులు, గ్రూప్ 2లో 100 పోస్టులు, హాస్టల్ వార్డెన్లో 350 పోస్టులు, ఎస్ఐ కానిస్టేబుల్ 3,000 పోస్టులు, ఇలా 10,000 పోస్టులు ప్రతి ఉగాదికి కూడా తీస్తామని చెప్తా ఉన్నాం. ఇచ్చినటువంటి హామీ. మెగా డిఎస్సీ అన్నావు, కనీసం ఉత్తుత్తి డిఎస్సీ కూడా నీ హయాంలో తీయలేదు. జాబ్ క్యాలెండర్ అన్నావు, జాబులు లేవు. ఈ రోజు ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీ మెగా డిఎస్సీ 16,347 పోస్టులు భర్తీ చేసాం. అది మా గొప్పతనం, ఎన్డీఏ కూటమి గొప్పతనం. దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ఒక బ్రాండ్ ఉంది. నీలాంటి దొంగనా కొడుకులకి, నీలాంటి గజ దొంగలకి ఈ రోజు రాష్ట్రంలో చోట్లేదు. జగన్మోహన్ రెడ్డి నీ చాప్టర్ క్లోజ్. 29లో కూడా నువ్వు గెలుస్తావో లేదో చూసుకో. నీ 11 మంది ఉంటారో లేదో పక్కన పెడితే నువ్వు ప్రతిపక్ష హోదా కోసం ఈ రోజు అడుక్కుంటా ఉన్నావు. కానీ ప్రజలు నీకు ఇవ్వలేదు కదా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితుల మేరకు నువ్వు ఏ విధంగా విధ్వంసాలు చేసావో, ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ విధంగా అరాచకాలు సృష్టించావో, ఏ విధమైనటువంటి పరిపాలన చేసావు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ రోజు ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు అమరావతి శాశ్వత రాజధానిని